ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ బాబు కోసం దీప కాఫీ అని తీసుకొని వస్తూ ఉంటుంది. కార్తిక్ బాబు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తిక్ చాలా థ్యాంక్స్ దీప అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడే దీప నిల్చొని ఉండటంతో, ఏంటి దీప, నువ్వు ఏమైనా మాట్లాడాలా నాతో అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మాటలు వినగానే అక్కడున్న దీప, అవును బాబు, ఇప్పుడు జోష్నకి ఎలా ఉందో, హాస్పిటల్ ఎలా ఉందో, ఏమవుతుందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను చెయ్యడం కుదరదు, నేను చెయ్యను కూడా, అంత అవసరమైతే నువ్వే చేసుకో అని చెప్పేసి అంటాడు. ఇంతలో కార్తిక్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి, అవునరా, ఫోన్ చేయరా ఒకసారి, జోష్నకి ఎలా ఉందో దీపకే కాదు నాకు కూడా తెలుసుకోవాలని ఉందిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్, నువ్వే మీ నాన్నకు ఫోన్ చేయమ్మా, మరి నువ్వు అన్నే అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తిక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్, అవునమ్మా, నువ్వు నాన్నకు ఫోన్ చేస్తే తిడతారు కదా అని చెప్పేసి అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాన్న నాతో మాట్లాడడానికే ఇష్టపడు, అలాంటి నాతో ఎలా మాట్లాడతాడురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప వాళ్ళ అత్తయ్య, అయితే మీ నాన్నకు ఫోన్ చేయకపోతే మీ పిన్నికి ఫోన్ చేయండి అమ్మా, మీ పిన్నికి ఫోన్ చేస్తే చెబుతుంది కదా, జోష్న కోసం మీరేమీ తప్పు చేయటం లేదు కదా, జోష్న ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంటున్నారు అంతే కదా, తనకి ఫోన్ చేసి ఏదో ఒకటి చెబుతుంది కదా అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అలా